మాదిరినండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. ఇవాల్టి రెసిపీ ఏంటో చెప్పనా, మనం 30 డేస్ 30 మైక్రోవేవ్ రెసిపీస్ని చూద్దాము. అన్నీ కూడా ఈజీగా మైక్రోవేవ్లో అసలు ఏమేమి చేసుకోవచ్చో మీకు చూపిద్దామనేదే ఈ వీడియోస్ అనమాట. ముందుగా ఇక్కడ నేను పాపడ్స్ని ఎలా మనం మైక్రోవేవ్లో ఫ్రై చేసుకోవాలో చూద్దాము. పాపడ్స్ వేయించుకోవాలంటే నూనె పెట్టాలి, నూనె అంతా కాగాలి, తర్వాత వేయించాలి, తర్వాత ఆ నూనె కూడా పాడైపోతుంది కదా, యూజ్ చేసుకోవటానికి పనికిరాదు. ఇన్స్టెంట్గా మనకి మైక్రోవేవ్ కనుక ఉంటే వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం పాపడ్స్ని తీసుకుందాము. ఇక్కడ నా పాపడ్స్ కొంచెం పీసెస్ అయిపోయినాయండి, ఏం కాదు, అయినా మనం పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మైక్రోవేవ్లోకి డైరెక్ట్గా మనం పాపడ్ని ఆ ప్లేట్ మీదకి ప్లేస్ చేసేద్దాము. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మైక్రోవేవ్ మీద ప్లేట్ మీద పెట్టేసేసి క్లోజ్ చేసేసి 1 మినిట్ మీడియం హీట్లోకి అడ్జస్ట్ చేసుకొని టెంపరేచర్ని మనం ఫ్రై చేసుకోవటమేనండి. నిమిషం అంటే నిమిషం చక్కగా పాపడ్స్ అన్నీ పొంగుతూ వేగిపోతాయి. ఆయిల్ వేయలేదు అన్న ఫీలింగే ఉండదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం పప్పన్నంలోకి, రసమన్నంలోకి హ్యాపీగా తినేసేయచ్చు. అన్నట్టు ఇంతవరకు కనుక మీరు క్రేజీ రెసిపీస్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నుంచి మీకు ప్రతిరోజు ఇలాగ ఇన్స్టెంట్గా ఈజీగా అయిపోయే రెసిపీస్, రకరకాల వంటలన్నీ కూడా నేను మీకు చూపిస్తూ ఉంటాను. చూడండి, మనకి పాపడ్స్ అన్నీ కూడా ఫ్రై అయ్యి ఎలా బాగా పొంగినాయో. ఇప్పుడు వీటిని మనం ఓవెన్లో నుంచి తీసేసి ఇంకొక ప్లేట్లోకి పక్కన పెట్టుకుందాం. ఒకసారి చూపిస్తాను చూడండి, పాపడ్స్ ఎంత క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయో. మీరు కూడా ట్రై చేయండి మీ దగ్గర ఓవెన్ ఉన్నట్లయితే. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.